ప్రియులరా, 2025 సంవత్సరంలో ఈ నూతన సంవత్సరానికి సంబంధించి ఒక నూతన సందేశం లేదా నూతన సంవత్సరాన్ని దేవుడు మనకెందుకు ఇస్తున్నాడు? నూతన సంవత్సరం అనగానే సరదాగా గడుపుకునేటువంటి రోజు కాదు. జనవరి 1 లేదా న్యూ ఇయర్ అనేది, కొత్త సంవత్సరం అనేది, ఇది నిజంగా న్యూ ఇయరే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మన జీవితంలోనికి రాబోయే ప్రతిదీ నూతనమైనదే. 2024 అది గతం, అది పాతది. 2025వ సంవత్సరం అది మన జీవితంలో నూతనమైనదిగా ప్రవేశించింది. ఈరోజు మొదలుకుంటే మరలా డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా నూతనమైనదే. సహజంగా మనం ఏమనుకుంటామంటే జనవరి 1వ తేదీ మాత్రమే న్యూ ఇయర్ అని, కొత్త సంవత్సరం అని చెబితే ఈరోజే మనం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అని మనం అనుకొని చెప్తుంటాం. రేపు ఎవరైనా కలిస్తే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా? రేపు చెప్పరు. పోనీ 10 రోజుల తర్వాత ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా? చెప్పరు. ఇక జనవరిలో చెప్పని వారు ఫిబ్రవరిలో చెప్తారా హ్యాపీ న్యూ ఇయర్ అని? చెప్పరు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ ఒకటే, అంటే జనవరి నెల 1వ తేదీ మాత్రమేనా? హ్యాపీ జనవరి కాదు కదా మనం అన్నది, హ్యాపీ న్యూ ఇయర్. మరి హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు ఇయర్ అంటే సంవత్సరం కదా. అటువంటప్పుడు ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరమే. 2025వ సంవత్సరం అంతా నూతనమైనదే. కానీ మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే ఈ 1వ జనవరి నెల మొదటి రోజు మాత్రమే కొత్తది కనుక ఈరోజు మాత్రమే మనం కొత్తగా ఉండాలి, ఈరోజు మాత్రమే కొత్తగా ఆలోచించుకోవాలి, ఈరోజు మాత్రమే కొత్తగా మనం కనిపించాలి అని మనం మైండ్లో అలా ఫీడ్ అయిపోయి ఫిక్స్ చేసుకున్నాం. కానీ సంవత్సరం అంతా కదా నూతనమైనది. కనుక ఈరోజు ఎలా ఉన్నామో ఈ సంవత్సరం అంతా కూడా అదే ఆలోచనతో, అదే ఉద్దేశాలతో ఉండటమే న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో మనం కొత్తగా బతకడం. ఇక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను, సమయం చాలా అయిపోయింది కనుక. అసలు ఎందుకు ఈ సంవత్సరం లేదా న్యూ ఇయర్ అనేది, నూతన సంవత్సరం అనేది మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు అంటే, ఇవన్నీ ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుడే మన జీవితంలో ప్రసాదిస్తున్నాడు అనేది మాత్రం మనందరం నమ్ముతుంది. అది ముమ్మాటికి నిజం. అది కూడా ఎందుకంటే బుద్ధి లేనివాడు చెప్తాడు వాటంతట అవే వస్తాయండి అని. వాటంతట అది ఏది రాదు, దానంతట అది ఏది రాదు, వాటంతటగా వాటిగా ఏవి కలగలేదు. ఏదైనా ఎవరో ఒకరు చెయ్యాలి, ఎవరైనా ఏదో ఒకటి నడిపించాలి. ఎవరు ఏది చేయకుండగా, ఎవరు ఏది నడిపించకుండగా, ఎవరో ఆపరేట్ చేయకుండగా ఏది జరగదు అనే జ్ఞానం కలిగినటువంటి మనిషి ఎందుకో ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం, సృష్టి కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాటంతట అవే ఏర్పడతాయి, వాటంతట అవే వచ్చేస్తాయని ఏదో మేధావిలాగా, ఇంకా తను మించిన జ్ఞానే లేడన్నట్టుగా మనుషులు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే చాలా జాలేస్తుంటుంది, చాలా బాధ వేస్తుంటుంది వాళ్ళని చూస్తున్నప్పుడు. మరీ ఇంత అజ్ఞానమా అని. అందుకే దేవుడు వారి గురించి మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే బుద్ధిహీనులు రా వాళ్ళు అని మాట్లాడతాడు. వారు బుద్ధిహీనులు. కనుక ఏదైనా మన జీవితంలో ఒక సంవత్సరమైనా, ఒక దినమైనా రావాలి అని అంటే అది దేవుని యొక్క మహాకృప. అందుకే దీని గురించి భక్తులు మాట్లాడుతూ 65వ కీర్తన మనం చదువుకుని చూసారా? 65వ కీర్తన ఎన్నో వచనం? 10వ వచనం, 11వ వచనం. 65వ కీర్తన 65వ కీర్తన 11వ వచనం.
65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు అన్నాడు. చూడండి, సంవత్సరమును నీ దయా కిరీటం. ప్రియులారా, సంవత్సరము దేవుడు మనకు ఒక దయా కిరీటముగా దేవుడు మనకు ధరింపచేశాడు. ఒక్కసారి 24 మనం జ్ఞాపకం చేసుకుంటే, సినీ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో చనిపోయారు. మీకు తెలియంది కాదు కదా. సినీ రంగంలో చనిపోయిన వారు ఉన్నారు, వ్యాపార రంగంలో చనిపోయిన వారు ఉన్నారు, రాజకీయ రంగంలో చనిపోయిన వారు ఉన్నారు. జనవరి 1వ తేదీ మొదలుకుంటే నిన్న డిసెంబర్ 31 వరకు గత సంవత్సరం మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. అలా మరణించిన వారు, లక్షల్లో మరణించిన వారు రోగాలతో మరణించారు, ప్రమాదాల వలన మరణించారు, తమకు తాముగా ఆత్మహత్య పేరుతో చంపుకున్నవారు, ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన వారు ఉన్నారు. ఇలా 2024వ సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని ఉంటే, 2025వ సంవత్సరం వరకు మనం వచ్చామంటే, ఈ సంవత్సరాన్ని మన కళ్ళతో మనం చూడగలిగాము అంటే, మనమంతా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని మనం దేవునికి కృతజ్ఞత చెబుతూ దేవుని స్తుతించగలుగుతున్నాము అని అంటే, దేవుడు వారికి ఇవ్వని 25 నీకు ఇచ్చాడు అంటే, వారికి లేని 2025వ సంవత్సరం మనకు వచ్చింది అని అంటే, ఇది మనం కష్టపడితే వచ్చింది ఏం కాదు, మనం అనుకుంటే వచ్చింది కాదు. మనం ఏమైనా డబ్బు పెట్టామా? లేదే. పలుకుబడి ఏమైనా ఉపయోగించామా? కాదే. మనకున్న అధికారాన్ని బట్టి అస్సలు కాదే. అటువంటప్పుడు ఎలా అయ్యా అంటే, ఆయన మనకిచ్చిన దయా కిరీటం. దేవుని దయ వలన ఈ 2025వ సంవత్సరం నేను చూడగలిగాను. 2025వ సంవత్సరంలో నేను అడుగుపెట్టాను. ఇది దేవుడు మనకు దయగా ఇచ్చిన దయా సంవత్సరం, మర్చిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి, దేవుడు మనకు వేసిన ఒక, ఇంకా చెప్పాలంటే ఒక భిక్ష అంతే. ఎవరైనా ఏదైనా చేయగలరు. ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా ఏదైనా ఇవ్వగలరేమో కానీ మన జీవితంలో ఆయుష్నివ్వగలిగిన వాడు ఒక్కడే, ఆయన దేవుడు మాత్రమే. ఒకానొక సమయంలో పాత నిబంధన చదువుతున్నప్పుడు చరిత్రలో యూదా రాజులలో హిజ్కియా గురించి మనం చదువుకుంటాం. యెషయా ప్రవక్త వచ్చాడు, హిజ్కియాతో చెప్పేశాడు, నాయన హిజ్కియా, ఇక చాలు, చక్క పెట్టుకో, చాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అయిపోయింది, ఇక రేపటికి నువ్వు ఉండవు, ఇక నీ ఇల్లంతా చక్క పెట్టుకో, కూర్చోబెట్టు, నీ భార్యను కూర్చోబెట్టుకో, నీ పిల్లల్ని కూర్చోబెట్టు, మంత్రులను కూర్చోబెట్టు, అందరితో మాట్లాడు, ఎందుకంటే ఇదే నీకు చివరి రోజు, ఇక రేపు ఉండవు, నువ్వు మరణమైపోతున్నావు అన్నప్పుడు, ఎవరికైనా ఆపదొస్తే, ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా బాధ వస్తే రాజుకు చెప్పుకోవాలి కదా. అలాంటిది ఇప్పుడు రాజుకే సమస్య. రాజుకు వచ్చిన సమస్య ఏంటి? శత్రు సమస్య కాదు, పొరుగు దేశపు సమస్య కాదు, ఇంట్లో సమస్య కాదు, ఆరోగ్య సమస్య కాదు, లేదా ఆర్థిక సమస్య అస్సలు కాదు. ఇప్పుడు ఆయనకున్న సమస్య ఏంటంటే ఆయుష్ అనే సమస్య. అయిపోయింది, దేవుడిచ్చిన కాలం అయిపోయింది, రేపటికి ఉండడు. మరి నాకున్నటువంటి ఆయుష్ అనే సమస్య కానీ, లేదా ఈ మరణాన్ని వాయిదా వేయగలిగిన, మరణాన్ని మార్చగలిగిన, ఆయుష్ను పెంచగలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అది ఒక్క దేవుడు చేయాలి. ఎందుకంటే కాలములు, సమయములు అన్నీ ఆయన స్వాధీనములో ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ
ఆయన వశములో ఉన్నారు, మర్చిపోకూడదు. అందరూ ఎవరి వశం? దేవుని వశం. కనుక ఇప్పుడు నాకున్న ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేవాడు, నన్ను కాపాడేవాడు, నా ఆయుష్ను పొడిగించేవాడు దేవుడు. అందుకు వెంటనే తన ముఖం గోడ తట్టు తిప్పుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, దేవుణ్ణి ప్రార్థించాడు. అందులో ఒకటే అడిగాడు, దేవా, నేను నీ పట్ల ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలియదా నాయనా? నేను నీ దృష్టికి ఎంత అనుకూలంగా ప్రవర్తించానో నీకు తెలియదా నాయనా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి? నన్ను యథార్థంగా పనిచేశానయ్యా, నేను చాలా యథార్థంగా పనిచేశాను. అందరు రాజులా కాదయ్యా. యూదా రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అందులో కేవలం ఒక 4-5 మాత్రమే చక్కగా పరిపాలించారు. మిగతా వాళ్ళంతా భ్రష్టులే. అందులో ఒకడు హిజ్కియా. నాయనా, నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను కదా, నీ సన్నిధి నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా నేను బ్రతికింది? నేను నీ కొరకు చేసినవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు, తన ప్రార్థన విన్నాడు. హిజ్కియా, ఓకే నాయనా, నీకు మరో 15 సంవత్సరాలు ఆయుష్ను నీకు బోనస్గా నీకు ఇస్తున్నాను. మరో 15 సంవత్సరాలు. ప్రపంచంలో ఎవరైనా బోనసులు ఇస్తారు, కంపెనీలు బోనసులు ప్రకటిస్తుంటే మీకు తెలియదేం కాదు. మన దగ్గర ఉన్నటువంటి సింగరేణి కంపెనీ మొన్న దీపావళికో దసరాకో మన సింగరేణి కార్మికులందరికీ బోనసులు ఇస్తుంటుంది, తెలుసు కదండి. ఒక నెల జీతం వాళ్ళకు అదనంగా ఇవ్వటం, లేదా ₹1,00,000 బోనస్ ఇవ్వటమో మనం వింటుంటాం. అలానే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని ఏమంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభాలలో కార్మికులకు వాళ్ళందరికీ బోనస్లు ఇస్తుంటారు. వాళ్ళకు ఎవరైనా ధనాన్ని బోనస్గా ఇవ్వగలరేమో కానీ నీకు ఆ కంపెనీ నీకు బోనస్ ఇచ్చినా బోనస్ అందుకోవడానికి నువ్వు బ్రతుకుండాలి. కంపెనీ నీకు బోనస్ ఇవ్వగలదు, కానీ ఆ బోనస్ తీసుకోవాలంటే, అది అందుకోవాలంటే, అనుభవించాలంటే నువ్వు బ్రతుకుండాలి కదా. మరి బ్రతికిచ్చేవాడెవరు? దేవుడు కాదు, ఆయన. ఇది ఆయన దయ, అది దయా కిరీటం, మర్చిపోకూడదు. అందుకే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు అన్నాడు. ఏమండి, ఈరోజు 2025వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేశాడు. అందుకు కూర్చున్నాం, మర్చిపోకూడదు. అందుకు కూర్చున్నాం మనం ఇక్కడ. అయితే ఎందుకు ఇచ్చాడండి? ఎందుకండి ధరింపచేశాడు? ఎందుకు ఇచ్చాడు నాకు ఈ 2025 లేదా ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఎందుకు చెప్తారు, ఏం చెప్తారో చెప్తాను. 2025 ఏం చేయాలి అంటే కొన్ని ఆల్రెడీ మీరు మీ మైండ్లో మీరు చాలా ఫిక్స్ చేసుకొని ఉంటారులేండి. గత సంవత్సరం ఏవైతే సాధించలేకపోయామో 25లో సాధిద్దామని. లాస్ట్ ఇయర్ ఎక్కువగా సంపాదించలేకపోయాం, ఈ సంవత్సరం సంపాదిద్దాం. లాస్ట్ ఇయర్ ఏం కొనుక్కోలేకపోయాం బంగారం, ఈ సంవత్సరం కొనుక్కుందాం. లాస్ట్ ఇయర్ ఇల్లు కట్టలేకపోయాం, ఈ సంవత్సరం కట్టుకుందాం. లాస్ట్ ఇయర్ అమ్మాయికి పెళ్లి చేయలేకపోయాం, ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసేద్దాం. ఉంటాయా ఉండవా చెప్పండి? మీ ప్లాన్స్ మీకు ఉన్నాయా? ఇవేమో మీ ప్లాన్లు. అసలు ఆయన ప్లాన్ వేరు. ఎవరిది? ఇచ్చినోడు ఆయన చెప్పాలి ఎందుకు ఇచ్చాడో. నీకు నువ్వుగా అనుకుంటే ఎలా అయిపోతుంది? నువ్వు పెళ్ళి చేసుకోవటానికో, దేవుడు నువ్వు పెళ్ళి చేయటానికో, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవటానికో, ఇల్లు కట్టుకోవటానికో ఎందుకని నువ్వు అనుకుంటున్నావు. అసలు ఇచ్చినవాడు ఆయన కనుక ఆయన అడిగితే కరెక్ట్గా చెప్తాడు. దేవా, ఎందుకయ్యా మరి ఇచ్చావు 2025? నేను ఇల్లు కట్టుకోవడానికి కాదా, ఫ్లాట్లు కొనుక్కోవడానికి కాదా, ఉద్యోగం సంపాదించడానికి కాదా, ప్రమోషన్ల కోసం కాదా, లాభాల కోసం కాదా? నోరు ముయ్యిరా అంటున్నాడు ఆయన. నోరు ముయ్యి, వాటి కోసం కాదు. ఫస్ట్ నేను ఎందుకు ఇచ్చానో చెబుతున్న, జాగ్రత్తగా విను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం తుయతైర సంఘంతో చెబుతున్నాడు. చూడండి, తుయతైర సంఘంతో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21. మారు మనస్సు పొందుటకు, ఆ పదం చూడండి, ఎందుకు ఇచ్చావయ్యా 2025 అంటే చెప్తున్నాడు, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని. నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని. ఇప్పుడు 2025 అనేటువంటి సంవత్సరం ఎందుకు ఇచ్చావయ్యా అంటే ఆయన చెప్తున్న కారణం ఏంటంటే, మారు మనసు పొందటానికి నీకు సమయం ఇచ్చా. మరి నువ్వేమనుకుంటున్నావు, బాగా లావైపోయాను, కనీసం ఈ సంవత్సరమైన డైటింగ్ చేసి కాస్త నిన్ను తగ్గాలి, ఎందుకా? లేదా మొత్తం అంతా తెల్లగిపోతుంది జుట్టంతా, కానీ ఈ సంవత్సరమైనా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మొత్తం కూడా వితౌట్ కలరు చక్కగా న్యాచురల్గా ఇదంతా కూడా బ్లాక్ అయిపోవాలి, దీనికోసం చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అంటే నీ తెలుపు నలుపు చేసుకోవటానికో, వెంట్రుకలు ఫ్యాట్గా ఉన్న నువ్వు స్లిమ్ అవటానికో, ఇందుకోసమా దేవుడు నీకు ఇచ్చాడు? కాదట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను, మారు మనసు పొందటానికి ఇచ్చాను. అప్పుడు మీరు అనొచ్చు, ఏమని? అదేంటండి, నేను ఆల్రెడీ మారు మనసు పొందాను కదా, బాప్తిస్మం పొందుకున్నాను కదా, నేను ఆల్రెడీ సంఘంలో ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. ఒక విషయం చెప్పండి, అసలు మారు మనసు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక రోజులో జరిగిపోయేటువంటి కార్యక్రమం అంటే ఎవరు చెప్పారు ఒక రోజులో జరిగిపోతుందని? ఒక రోజులో ఎవరికి వారుగా అందరూ యేసుప్రభులా మారిపోరు. చాలాసార్లు చెప్పారు, పుట్టగానే బిడ్డ పరిగెత్తుతాడేంటి, పుట్టగానే బిడ్డ మాట్లాడతాడేంటి, బిడ్డ నిలబడటానికైనా, అడుగులు వేయటానికైనా, పరిగెత్తటానికైనా టైం, బిడ్డ మాట్లాడడానికి టైం. ఏదో నేను బాప్తిస్మం తీసేసుకున్నాను కదా, నేను మారు మనసు పొందాను కదా, రక్షణలోనికి వచ్చేసాను కదా, ఇంకేముంది అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు, ఇదేంటంటే ఇది నిత్యము జరగవలసిన ప్రాసెస్. మీకు అర్థమైందా? అంటే మనలో కొన్ని బలహీనతలు, మనం ఏమనుకోవాలి, నిజమే కావచ్చు, నేను మారు మనసు పొందాలి, ఇంకా మారాలి, నేను ఇంకా మారాలి. ఎలా మారాలి? నిజమే, నాలో ఇంకా కొన్ని ఉన్నాయి. నాకు కొంచెం కోపం చాలా ఎక్కువ. 2024 ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా తొందరపడి నేను కోపడిన సందర్భాలు ఉన్నాయి. నేను కాస్త కోపాన్ని నేను అణుచుకోవాలేమో, అందుకే దేవుడు నాకు మారడానికి అవకాశం ఇచ్చాడు. మరి కొంతమందికి నోటి ఏమంటారు అని అంటే, ఏమంటారంటే నోరు అదుపులో పెట్టుకోలేరు, నోటికి కళ్ళెం ఉండదు. అందుకే యాకోబు పత్రికలో చెప్తాడు కదా, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక పైకి భక్తి గలవాడిని అనుకుంటే వాడి భక్తి ఏమన్నాడు? వ్యర్థం. అంటే నోటికి కళ్ళం అంటే నోరును అదుపు చేసుకోలేకపోవటం, నోటిని కంట్రోల్ చేసుకోలేకపోవటం. అదే చెప్తుంటానండి ఎప్పుడు కూడా. ఇప్పుడు నీ నోటిలో నాలుక ఎంత? బెత్తడి నాలుక నీ మాట వినలేకపోతున్నానంటే 5 అడుగులు నీ భార్య నీ మాట ఏంటదా? బెత్తడి నాలుక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే నీ కడుపును పుట్టిన కొడుకు నీ మాట వింటాడా అని అదుపు చేయగలవా? నాలుక బెత్తెడంత ఉన్న నాలుకను నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావు అని అంటే నీ శరీరాన్ని నువ్వు అదుపు చేసుకోగలవా? చిన్ని నాలుకను కంట్రోల్ చేసుకోలేవు నువ్వు, నీ కుటుంబాన్ని ఎలా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు? అంటే మీకు ఏం అర్థం కావాలి? ఎవరు ఎక్కువగా మాట్లాడతారో ఆడు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఆ కుటుంబం కానీ అదుపు తప్పిన కుటుంబం అది. అదుపు తప్పడం అంటే అతని చేతిలో ఉండదు, అంతే. యజమాని చేతిలో ఉండదు కుటుంబం. మీకు అర్థమైందా? యజమాని చేతిలో ఉండదు ఆ కుటుంబం. అందుకే నాలుక చాలా చిన్నది. చిన్నదైనటువంటి ఈ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నువ్వు పాడితే ఏంటి, చదివితే ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి, నువ్వు ఎంత ఇస్తే ఏంటి, నువ్వు ఎక్కడికి వెళితే ఏంటి, అసలు ముందు నీ నోట్లో ఉన్న ఆ చిన్ని నాలుకను దాన్ని నువ్వు అదుపు చేసుకోవయ్యా. ముందు దాన్ని కంట్రోల్ చేయి, దానికి కళ్ళెం వేయి. మాటలు
ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన భక్తిలో అంత ఎదుగుతాం. నోటిని ఎలా పడితే అలా వాడేవాడు అదుపు తప్పిన వాడవుతాడు. అదుపు తప్పిన వాడు దేవునికి పనికిరాని వాడుగా, నిష్ప్రయోజనమైన వాడుగా మారిపోతాడు. అంటే నాకు కోపం ఎక్కువ కనుక నేను 24లో నేను 25లో తగ్గించేసుకుంటాను. మాటలు, నోటిని కంట్రోల్ చేసుకుంటాను. అలానే కళ్ళు కూడా మంచివి కావు. కళ్ళు కూడా మంచిది కాదు. కళ్ళు చెప్తుంటారులేండి, కళ్ళు చూసిన ప్రతి దాన్ని కోరుకోవటం, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళాలనుకోవటం చాలా డేంజర్. ఏమండి, కళ్ళు చూసిన ప్రతిదాన్ని కోరుకోవటం కానీ, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళాలనుకోవటం అది చాలా ప్రమాదం. ఈ కన్నుతో గత సంవత్సరం పనికిరానివి, పాపం ఏం చూసాము, పనికిరానివన్నీ చూసి 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 కళ్ళన్నీ పాడు చేసేసుకొని, కళ్ళంతా కూడా చూపంతా పోగొట్టుకొని ఏం సాధించగలగని చెప్పండి? లేదు. ఈ 25వ సంవత్సరంలో ఈ కళ్ళకు నేను కంట్రోల్ చేసుకుంటాను. నోటిని, కంటి చూపును, మనస్సును, మాటలను, ఆలోచనలను అన్నీ మారాలి. అలా మనం మార్చుకోవలసినవి ఉన్నాయి గనుకనే, ఆ మార్పు మనలో ఇంకా పరిపూర్ణం కాలేదు గనుకనే 21వ వచనంలో చెప్తున్నాడు అనమాట, మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చాను. ప్రియులారా, మన సహజంగా ఏంటంటే నూతన సంవత్సరం అనగానే పైకి కనిపించేది కాదు. అది పైకి కనిపించేటువంటి మార్పు, అది మార్పు కాదు. మార్పు అన్నది ఎందులో ఉండాలో తెలుసా? తత్వములో ఉండాలట. తత్వము అంటే స్వభావంలో రావాలి మార్పు తప్ప పైన ఎంత మార్పు కనబడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? తత్వము అంటాడు. అంటే మనం బాప్తిస్మం పొందాము అని అంటే, రక్షణలోనికి వచ్చామంటే, మారు మనసు పొందామంటే మన తత్వము మారాలి. తత్వం అంటే మన స్వభావం మారాలి. బాప్తిస్మంలో జరగాల్సింది అదేనా? అదే తీతు పత్రికలో మాట్లాడుతూ, తీతు పత్రిక 3:5లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మమే కదా. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము ద్వారాను మనలను రక్షించను. ఏంటంటే ఇది నూతన స్వభావమా? అదేనా నూతన స్వభావం అంటే? నూతన స్వభావం అంటే క్రొత్త స్వభావం. ఈ నూతన సంవత్సరంలో మారాల్సింది నూతన వస్త్రాలు, నూతనంగా కనిపించాలంటే ఏంటి? నూతనంగా కనిపించడం అంటే ఏదో కొంత వెరైటీగా ఉండాలి మనం అందరిలో. అది తప్పండి. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి మన వేషంతో కాదు. మన స్వభావం, నూతనత్వం, మనసు. ఉదాహరణకు నీ స్వభావం మారకుండగా పైనటువంటి నీ రూపం ఎంత మారినా, ఎంత మార్చుకున్నా అది పనికిరాందిగానే ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. పాము గురించి మీకు తెలుసు కదండి. సర్పము అంటే పాము గురించి అని అంటే, సర్పము దానికి ఒక కుబుసం ఉంటుంది. కుబుసం ఉంటుంది. పాము కుబుసం అని మీరు వినే ఉంటారు కదా, కుబుసమే అంటారు. అది వచ్చేసి మీరు ఎక్కువగా పల్లెల్లో ఆ చేలో ఇప్పుడు పొలాలెమ్మటి ఆ ఖాళీ ప్రదేశాల్లో మీరు చూస్తుంటే కనపడుతుంటే అక్కడక్కడ పాము కుబుసం విడిసింది అని అంటే, దానికి కొత్త చర్మం వచ్చేటప్పుడు ఆ పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ కుబుసం అది చాలా ఇరిటేషన్గా అనిపించేసి దాన్ని వదిలేస్తుంటుంది. అది సుమారుగా అది సంవత్సరంలో ఒక 4 నుంచి 12 సార్లు, అంటే 6 సార్లు కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, అది పామును బట్టి ఉంటుంది, సర్పాన్ని బట్టి ఉంటుంది. అలా విడిచేస్తుంటుంది. ఒకసారి చూడండి, అది ఆ పైనున్నటువంటి ఆ కుబుసాన్ని విడిచేటప్పుడు తల నుంచి మొదలుకుంటే తోక వరకు విడవాలి. అది ఫస్ట్ ఆ తల భాగంలో ఉన్నటువంటి ఆ కుబుసాన్ని వదులుకోవటానికి
ఒక బండ దగ్గరకు ఏమండి ఆ బండ మీదకి వెళ్ళిపోయి తలను బండకు కొట్టాలి, అప్పుడైతే పగులుతుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అది గరుకుగా ఉన్నటువంటి 2 రాళ్ళతో కావచ్చు, ముళ్ళ మధ్యలోనికి కానీ వెళ్ళినప్పుడు ఆ గరుకుగా ఉన్న 2 రాళ్ళ మధ్యలో నుంచి వెళితేనే, గరుకుగా ఉన్నప్పుడు ఆ కుబుసం అది వదిలేయటానికి ఈజీ అవుతుంది. అదే సమయంలో ముండ్లు వాటిలో నుంచి వెళ్ళిపోయినప్పుడే అది తట్టి అక్కడ ఆగిపోతుంది. మరి ఇప్పుడు గరుకుగా ఉన్న రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ చర్మం రాపిడికి గురయ్యే అవకాశం ఉంది. అయినా పర్వాలేదు, కుబుసం వద్దు. ఆ ముళ్ళల్లో నుంచి వెళ్ళేటప్పుడు రక్తం కారే అవకాశం ఉంది, గాయమే, అయినా పర్వాలేదు, కుబుసాన్ని వదిలేయాలి. అంటే ప్రాణం పోతే పరిస్థితి అయినా కానీ కుబుసం మాత్రం వద్దు, దాన్ని వదిలేయాలి. దాన్ని వదిలించుకోవటానికి అంతకు తెగిస్తుంది అది. విషయం ఏంటంటే పైనున్నటువంటి ఆ కుబుసాన్ని వదులుకుంటుందే తప్ప, ఆ పైనున్నటువంటి ఆ కుబుసాన్ని వదులుకోవటానికి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని అది అంతగా వెళుతుందే కానీ, అసలు దాని స్వభావం అన్నది ఏదైతే ఉందో, దాని స్వభావం అంటే ఆ పాము స్వభావం, కరిచే స్వభావం కానీ, కాటు వేసే స్వభావం కానీ, లేదా పాము అంటేనే లోపల విషం, లోన దాని స్వభావం ఏంటి? పాము అనగానే విషంతో, విషపూరితమైనది, కాటు వేసేది. దాని స్వభావాన్ని మాత్రం అది మార్చుకోదు. కుబుసాన్ని వదిలేస్తుందేమో కానీ కాటు వేసే స్వభావం కానీ, విష స్వభావాన్ని కానీ ఒక పాము వదులుకుంటుందా? కుబుసాన్ని అయితే వదిలేసింది, కానీ ఆ విషాన్ని మాత్రం వదలలేకపోతుంది. ఈరోజు చాలామంది పరిస్థితి కూడా అలానే ఉంది. చాలామంది అలానే ఉన్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ స్వభావాలు మారడం లేదు. మీరు ఆలోచించండి, మీ స్వభావం ఏమైనా మారిందా? సంవత్సరం పాము కుబుసం వదిలేసినట్టు బట్టలు మార్చేస్తున్నారు, వదిలేస్తున్నారు, వేషం మారిపోతుంది. ఇది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మీరు ఎంత మార్చుకొని, ఎంత ప్రయత్నం మీరు చేయండి, కాలం వెళ్ళిపోతుంది. మనం కాలవశములో ఉన్నాం. మన కోసం ఆగేది కాదు కాలం. మనకు తెలియంది ఏముంది? ఏమండి, ఇప్పుడు నాకున్న 45 ఇయర్స్ వచ్చేసి 45 సంవత్సరాలండి. ఇంకా మహా అయితే బలంగా గట్టిగా నిలబడటం, ప్రయాణాలు చేయటం, వెళ్ళటం మహా అయితే ఇంకో 5 సంవత్సరాలు, ఒక 50. ఆ తర్వాత ఇప్పుడు పరిగెత్తినట్టుగా, ఇప్పుడు వెళ్ళినట్టుగా, ఇప్పుడు ఏమండి ఒకటే మీటింగ్లు ఇంక వెళ్ళగలమా? ఉండదు. ఇప్పటికే నా శరీరం ఏంటో, నాలో జరుగుతున్న మార్పులు ఏంటో, నా ఆరోగ్య పరిస్థితులు నాకు తెలుసు. అవి నాకు అర్థమవుతుంది. మహా అయితే గట్టిగా ఒక 5 ఏళ్ళు. ఇక 50 తర్వాత దేవుడు 2 సంవత్సరాలు ఇచ్చినా, 3 సంవత్సరాలు ఇచ్చినా దానిని ఏమనుకోవాలో తెలుసా? అది దేవుడు నాకు ఇచ్చిన బోనస్. అంతే కదండి. మహా అయితే ఈరోజు మనిషి యొక్క సగటు అంటే ఎంత అంటే మహా అయితే 60 ఏండ్లండి. మనిషి సగటు ఆయుష్ 60 ఏండ్లు. ఇప్పటికి 45కి వచ్చాం. మహా అయితే ఇక ప్రయాణాలు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏమంటే ఒక మహా అయితే ఒక 5 ఏళ్ళ వరకు ఇలా ఉండగలమేమో. ఇంకా ఆ తర్వాత ఖచ్చితంగా షుగర్లు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, ఏమంటే స్పైనల్, వెన్నెముక ప్రాబ్లమ్స్, ఏమంటే చాలా సమస్యలు ఖచ్చితంగా రాక తప్పదు. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడ తిరుగుతాం? కానీ ఈ 5 ఏళ్లలో సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? పవన్ మీటింగ్కి వెళ్ళిపోతాను, సంపాదించుకోవాలి. అవును, సంపాదించుకోవడానికి వెళ్తున్నాను. ఎంతమందిని సంపాదించుకున్నానో తెలుసా? ఎంతమందిని సంపాదించుకున్నానో, ఎన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించానో నాకు తెలుసు. ఆత్మల సంపాదన కొరకు, దేవుని కొరకు అనేక మందిని సంపాదించాలన్న ఆలోచన. ఆస్తులది ఏముందండి? ఏమంటే ఆస్తులే సంపాదించుకోవాలనుకుంటే దేవుని సేవ చేయాల్సిన పని లేదండి. మీకు తెలుసా? ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఉన్న చదువుతో, ఉన్న జ్ఞానంతో, ఉన్న తెలివితేటలతో ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ పని చేసుకున్నా బోర్డు సంపాదించేసుకోవచ్చు. అందుకోసం కాదు కదా ఇందులోకి వచ్చింది. ఆత్మల కోసం,
దేవుని పరిచర్య కోసం వచ్చాం. మనం ఆయన పనిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు, ఆత్మల సంపాదనే మన లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, మనకు అవసరమైనవి ఆయన వెనకాల ఉండి ఆయన సమకూరుస్తుంటాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. మీకేం కావాలో అవన్నీ నేను సమకూరుస్తాను. నేను మీకు ఇస్తాను అన్నాడండి. అంతే. ఇది ఆయన మాట కదా, ఇప్పుడు దేవుడి మాటే కదా. ముందు నా నీతిని వెతకండి అన్నాడు, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ముందు నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు చెప్పాను. చాలా సందర్భాల్లో మీటింగ్స్ వెళ్తుంటాం. మీటింగ్ పిలిచిన వారు మీటింగ్ ఏర్పాటు చేసిన వారు ఒట్టి చేతులతోనో చాలని ఏమంటే ఖర్చులకు ఇచ్చి పంపిస్తే, అసలు మీటింగ్కి సంబంధం లేని వారు ఎవరో వచ్చి ఏమంటే వాళ్ళ చేతిలో పెట్టిపోయిన సందర్భాలు నాకు ఎన్నో. అసలు వాళ్ళని ఎవరు అడిగారు? సహజంగానండి, ఎవరైనా కానీ మీటింగ్ పెట్టిన వాళ్ళు కదా చూసుకోవాలి. రానుబోని ఖర్చులు వాళ్ళు కదా చూసుకుంటారు. అన్న ఇంత ఉంచండి, అంత ఉంచండి, వాళ్ళు కదా పెట్టుకుంటారు. పాప వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కావచ్చు. వాళ్ళు ఇవ్వలేక, అన్నయ్య ఇవ్వలేకపోయావు, అన్న ఖర్చులు ఎక్కువైపోయాయి, అన్నయ్య 5,000 ఉంచండి, అన్నయ్య 10,000 వాళ్ళు అంటారు. కానీ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఎవరో కూడా తెలియదు. అన్న మీ మాటలు విన్నాము, మీ వాక్యం విన్నాము, ఈరోజు మా కుటుంబం నిలబడింది, ఆత్మీయంగా బలపడ్డాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మేము చేసేది చాలా కొంచెం, మీరు నేర్పించిన జ్ఞానంతో దానికి కాదు మేము ఇచ్చేది, ఇది ఉంచండి అంటే ఇక్కడ వీళ్ళు ఇవ్వలేనిది దేవుడు వారి ద్వారా ఇస్తున్నాడు. ఎందుకు? మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ముందు దాని మీద ఏం చెప్పాలన్న దాని మీద, ఎక్కడికి వెళ్ళాలన్న దాని మీద, అక్కడికి మీరు వెళ్ళండి, ఏంటో నేను చూసుకుంటాను అన్నాడు. ప్రియులారా, ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అవండి నూతన స్వభావం, తీతు పత్రికలో ఉన్న నూతన స్వభావం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే మన జీవితంలో ఏది ఆ మార్పు? ఏది? ఇంకెంతకాలం మనకైతే తెలియదు. దేవుడు మనకి ఇచ్చాడు అంటేనే ఒక సంవత్సరాన్ని నీలో నువ్వు మార్చుకోవాల్సిందే. నీలో దేవుడు కోరుకున్న మార్పు ఇంకా రాలేదు, ఇంకా మారాలి. అదేనండి 2025వ సంవత్సరం దయాకిరీటంగా దేవుడు మనకిచ్చాడు అని అంటే, ఎందుకు ఇచ్చావు తండ్రి అని అంటే, మారు మనసు పొందడానికి. నేను మారు మనసు పొందాను కదా అని అంటే, పరిపూర్ణమైనటువంటి మారు మనసు నీకు ఇంకా రాలేదు. నీ కోపాన్ని మానుకోలేదు, నీ అబద్ధాలు మానుకోలేదు, నీ మోసం మానుకోలేదు. ఒక భార్యగా, ఒక భర్తగా మీ ధర్మాలు మీరు సరిగా నిర్వర్తించడం లేదు. తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీ బాధ్యతలు మీరు మర్చిపోయారు. సంఘంలో మీ బాధ్యతలు మర్చిపోయారు. మొత్తంగా ఒక క్రైస్తవుడిగా నీలో నేను కోరుకున్న, నేను ఆశించిన, బైబిల్లో రాయించిన ఆ మార్పు ఇంకా నీలో పరిపూర్ణంగా లేదు. అందుకు మారు మనసు పొందుటకు నేను నీకు సమయము ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, 2025వ సంవత్సరము అనేది దేవుడు మనకిచ్చింది. దేవుడు మనకు ఒక దయాకిరీటంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావయ్యా అంటే ఆయన అంటున్నాడు, నీలో నూతన స్వభావం కావాలి. అదేంటయ్యా అంటే, అవును, ఇంకా నీలో పరిపూర్ణమైన నూతనత్వం నాకు కనబడలేదు. ఇలా ప్రతి ఏటా నూతన సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి తప్ప నువ్వు నూతనపరచబడటం లేదు. అదే కోపం, అదే చిరాకు, అదే అసహనం, అదే అనుమానం, అదే సందేహం, అదే నిర్లక్ష్యం వాక్యం పట్ల నీలో ఇంకా మార్పు లేదు నాయన. ఒకవేళ నేను నీకు సమయం ఇచ్చినా నువ్వు మారకపోతే అప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం. 2వ అధ్యాయం, మళ్ళీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అది అక్కడ దానికున్నది జారత్వం, నీకున్నది అబద్ధాలు, నీకున్నది మోసం కావచ్చు, నీకున్నది కోపం కావచ్చు, నీకున్నవి అనుమానాలు కావచ్చు, నీకున్నవి నిర్లక్ష్యం కానీ అశ్రద్ధ కావచ్చు.
ఇవన్నీ నీలో ఉన్నవి. అలా నీలో లోపత్వం కూడా ఉందేమో. అంటే బిగబట్టటం, పిసినారితనం, దేనికి ఇవ్వకపోవటం, దేవుడు కార్యక్రమాలంటే, దేవుడు పని అంటే ఎవరికో భిక్షగా వేసినట్టుగా, బాధతో సనుగుతో ఇచ్చినట్టు. నో, అది కూడా నీలో ఉన్న పాపమే. లోపత్వం పాపం కాదా? లోపత్వం అంటే దేవునికి ఇవ్వకపోవటమే. ఒక విషయం చెప్పమంటారా? దేవునికి ఇవ్వాలన్న మనసున్నవాడు అందరి కోసం ఆలోచిస్తాడు. దేవునికే ఇవ్వటానికి ఇష్టం లేనివాడు ఎవరికి ఇస్తాడండి? ఇక అర్థమైందా? దేవునికి ఇవ్వాలన్న మనసు లేనివాడు ఎవ్వరికి ఇవ్వడు. దేవునికి ధారాళంగా ఇచ్చేవాడు ఎవరి కోసమైనా ఆలోచిస్తాడండి. అది కూడా పాపమే. అదే చెప్తున్నాడు, ఆ జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని చెప్తున్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి అన్నాడు. మంచం పట్టిస్తాను అంటున్నాడండి. ఏమో నిజంగా పట్టిస్తాడా? సరే, నీకు అనుమానం ఉందా? అలానే ఉండు. నిజమా అనేటువంటి ఒక సందేహం నీకు ఉందంటే, నిజమో కాదో తెలియాలంటే నువ్వు అలానే ఉండు, మారకు అలానే ఉండు. మంచం పట్టడం ఖాయం. దేవుడండి బైబిల్లో ఎన్ని చరిత్రలండి, ఎంతమంది జీవితాలండి దేవుడు బైబిల్లో రాయించాడు. ఎన్ని జనాంగాలకు శిక్షలు అమలు చేశాడు, ఎన్ని కుటుంబాలకు శిక్షలు అమలు చేశాడు, ఎంతమంది వ్యక్తులకు శిక్షలు అమలు చేశాడు. అవన్నీ చందమామ బాలమిత్ర కథలు కాదు కదా, అవన్నీ నిజాలు కదా అవన్నీ. మరి ఆ చరిత్రలన్నీ కళ్ళతో మనం చదువుకుంటూ కూడా, వింటూ కూడా ఇంకా సందేహం ఎందుకు? సందేహం వద్దు, అనుమానం వద్దు. నీకు దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ సమయం నీ మార్పు సమయం. 2025 దేవుడు నీకు ఇచ్చిన మారు మనసు పొందటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి దయా కిరీటమే ఈ 2025. అది జారత్వం చేస్తుంది. అంటే అది దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంది, దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. అదే కాదు మంచం పట్టేది, దానిని అనుసరించేవారు, దాని మాటలకు లోనైన వారు అందరినీ కూడా అంటున్నాడు కిందికి వెళ్ళేసరికి, అందరినీ బహుశ్రమల పాలు చేసేస్తాను, అందరినీ మంచం ఎక్కించేస్తాను. ప్రియులారా, ఆలోచించండి. వద్దు, మారండి, మారాలి. 2025 సంవత్సరంలో ఒక్కసారి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబంతో కూర్చోండి, భార్య పిల్లలను కూర్చోబెట్టండి. రాత్రి 2025లో అడుగు పెట్టాం. పిలిచాను, నా భార్యని పిలిచాను, పిల్లల్ని పిలిచాను, అందరిని పిలిచాను గదిలోకి. మోకాళ్ళు వేయండి. అందరితో మోకాళ్ళు వేయించేశాను. 2025 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 24 మనం ఏం చేశామో దేవుడి కోసం, 25 అంతకన్నా ఎక్కువగా దేవుడి కోసం పనిచేయాలి. అందుకే దేవుడి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మన జీవితంలో ప్రసాదించాడు. మారు మనసు పొందుటకు దేవుడు దానికి అవకాశం ఇచ్చాడు. కానీ అది మారు మనసు లేనందున దేవుడు దానిని మంచం పట్టించేశాడు. ప్రియులారా, నూతనము అని అంటే స్వభావం మారాలి తప్ప, నీ స్వభావం మారకుండా నీ రంగు మారినా, నీ జుట్టు మారిపోయినా, నీ బట్టలు మారిపోయినా, నీ స్థితి మారిపోయినా ఉపయోగం లేదయ్యా. నీ స్వభావం మారాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, మనకు తెలుసు వయసు మీద పడిపోతుంది. వయసు మీద పడుతున్న కొద్ది శరీరంలో రోగాలు వచ్చేస్తుంటాయి. ఆ రోగాల బారిన పడిపోయినప్పటి నుంచి ఏమీ చేయలేం. ఒకప్పుడు బాగా పరిగెత్తాడండి గోల్డ్ మెడల్, పరిగెత్తాడండి గోల్డ్ మెడల్ అండి అంటాడు. 70 ఏళ్ళ తర్వాత అడుగు తీసి అడుగు వేయలేడు. ఇతను మంచి వెయిట్ లిఫ్టర్ అండి, 70 కేజీలు ఎత్తాడండి, 80 కేజీలు ఎత్తాడండి అంటాడు. కానీ 80 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి గ్లాసు నీళ్లు కూడా నోటిదాకా తెచ్చుకోలేని పరిస్థితి. అదే జీవితం. దుర్దినములు రాకముందే అంటాడు, అయిపోయింది. చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, ఎముకల్లో సత్తు కోల్పోతాం, చర్మం అంతా కూడా ముడుచుకొని పోతుంది, నోట్లో పండ్లు, నోటి మాట, ఎన్ని సమస్యలు. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత
ఏమీ చేయలేకపోయాను, మారు మనసు పొందలేకపోయాను, అయ్యో చేసుంటే బాగుండు, వెళ్ళుంటే బాగుండు, ఇచ్చుంటే బాగుండు, ఎన్ని జ్ఞాపకం వచ్చినా, ఎంత బాధపడినా, ఎంత దుఃఖపడినా ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్, ఏమీ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కాల వశులయ్యారా? కాలం మీకోసం ఆగదు. కాలం వెళ్ళిపోతుంది. కాలంతో పాటు మీ శరీరంలో మార్పులు జరిగిపోతాయి. ఒకరోజు మంచం. కానీ ఎందుకో దేవుడు వశంలో ఉంటేనండి, మన దేవుళ్ళలో ఉండగలిగితే ఇది ఎలా ఉంటుందో చెప్పమంటారా? 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కానివ్వండి, నిజంగా ఆ బలం ఏంటో, ఆ శక్తి ఏంటో అర్థం కాదండి. ఇప్పుడు మనం బైబిల్లో మోషే గారి గురించి చదువుతున్నప్పుడు అండి, 80వ ఏట కదండి మోషేని దేవుడు పిలిచాడు. 80 ఏళ్ళ వయసులో అంటేనండి, ఏంటండి ఆ వయసు చెప్పండి? 80 ఏళ్ళ వయసులో నాయకుడిగా ఉండటం అంటే అది అంత ఈజీ పనా చెప్పండి? 80 ఏళ్ళ వయసులో ఉన్న మోషే 20 ఏళ్ళ వయసులో ఉన్న నడిపించడం అంటే అది అది అయ్యే పనేనా? 30 ఏళ్ళ వయసులో ఉన్న నడిపిస్తున్నాడు, 40 ఏళ్ళ వయసులో ఉన్న నడిపిస్తున్నాడు. లక్షల మందిని 20 ఏళ్ళ వయసులో ఉన్నవాడు ఎలా అంటే నడిపించగలడు? ఇంకో విషయం చెప్పనా? దేవుడు మోషేని కొండపైకి పిలిచాడు. మోషే కొండ దిగి దేవుడితో మాట్లాడి కిందికి వస్తున్నాడు. ఆయన ముఖం అట్ట ప్రకాశమానమైపోయిందట. ఆయన ముఖాన్ని, ఆ తేజస్సును చూడలేకపోయారట ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు? మోషే యాక్చువల్గా అతను కాలవశుడుగా ఉంటే వేరుగా ఉండేది. కానీ అతను కాలములోనే ఎవరి వశంలో ఉన్నాడు? దేవుని వశంలో ఉండిపోయాడు. అందుకు 80 ఏళ్ళ వయసు వచ్చింది. మోషే ఎప్పటి వరకు నడిపించిన 120 సంవత్సరాలు, 120 ఇయర్స్ అంటే అది ఏమంటే సామాన్యమైన విషయం అంటే చెప్పండి. 120 సంవత్సరాలు, 120 సంవత్సరాల వయసులో కూడా ఎలా ఉన్నాడంటే ఆయన గురించి రాస్తుంటాడు, అతనికి కంటి చూపు తగ్గలేదు, ఎముకల్లో సత్తువ కూడా తగ్గలేదట. 120 సంవత్సరాలు, మన భాషలో చెప్పాలంటే 120లో కూడా ఎలా ఉన్నాడు అయ్యా మోషే అంటే 20లో ఉన్నట్టున్నాడట. 120లో 20లో ఉన్నట్టున్నాడా మోషే? అవును, మరి మన వాళ్ళు 20లో 60లో కనపడుతుంటారు. ఇప్పుడు చూడండి, ఏ ఒక్కడైనా కానీ 20లో ఉన్నట్టున్నాడా? ఒక్కొక్కడు నడువు లొంగిపోయి, జుట్టంతా నెరిసిపోయి, శరమోత ముడతలు పడిపోయి, వాళ్ళ అడక చూస్తుంటే, వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ వేషం చూస్తుంటే ఎంతమ్మా 40యా అన్నట్లున్నారు. ఎందుకు? కాలవశం. దేవుళ్ళో ఉండి చూడండి, ఒక్కసారి దేవుళ్ళో ఉండి చూడండి. ఇప్పుడు మనం క్రిస్టఫర్ డాడీ కానీ చూస్తున్నామండి. ఎంతండి ఆయనకు? 73 74 74 దాకా వచ్చేసేయండి ఆయనకు. ఏంటి ఆ పని ఏంటండి? అవుతాడా? ఆగడు. వద్దని ఎంత చెప్పినా ఆగడు, ఎంత చెప్పినా వినడు. నేనే వెళ్ళిపోతానంటాడు, తీసుకొస్తానంటాడు, నిలబడతానంటాడు, చేస్తానంటాడు. అదేంది మరి? 20లో ఉన్న వాళ్ళేమో మేము చేయలేమంటున్నారు, మరి 74లో ఉండి ఎలా చేస్తున్నావు? 30లో ఉన్నవారు చేయలేంది 70లో ఎలా చేయగలుగుతున్నారు? ఏమండి, ఆ రమణమ్మ గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, ఏమండి మోదవలసకి వెళ్ళి 4 రోజుల పాటు ఉండి అక్కడ ఇసుక జల్లెడబట్టి, ఇసుక మోసి, ఇటుకలు అందించి, ఏంటి ఆ పనంతా? ఎంతమ్మ వయసు అంటే 60+ ఆమె కూడా. మరి ఎలా చేయగలుగుతున్నారు? ఒక్కటి చెప్పనా, మీరు కాలవశంలో ఉంటే ఏమీ చేయలేరు. ఒక్కసారి దేవుని వాతావరణంలోకి వచ్చి చూడండి. దేవా, ఈ 2025వ సంవత్సరం నేను మీ వశంలో ఉండాలనుకుంటున్నాను, మీ చేతిలో ఉండాలనుకుంటున్నాను, మీ నీడలోనికి రావాలనుకుంటున్నాను అని ఒక్కసారి మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి చూడండి. పరుగులు పెడతారు దేవుడి కోసం, పరుగులు పెడతారు ఆయన పనిలో. ఆయన వశంలో ఉంటే, దేవుని వశం కాక ఇక లోకంలో ఏమండి ఇలా గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ మరి ఎలా అయిపోతామంటే ఇంకా ప్రతి ఏటేటా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉండిపోవడం అంతే. ఇక ఆ తర్వాత ఒకానొక రోజు వస్తుంది, అంతే మన చావు రోజు అయిపోతుంది. మనం ఏమీ చేయలేమండి. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏమంటే పని చేశారు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొడుతూ ఉండటమేనా? మీరు నిలబడాలని, ఏమండి మేము కూడా సంఘంలో ఆ చప్పట్లు కొట్టి, అది లేదా మీకు ఆలోచన? అంటే ఎంతసేపు మేము ఇలానే ఉంటామా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, ఇలా నూతన సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఏది మీలో ఆ నూతనత్వం? ఏది మరి? ఏది మార్పేది మీలో? ఒక ఆయన అడిగాడట, ఏంటంటే మీ అబ్బాయి ఏం చేస్తుంటాడంటే, మా అబ్బాయి ఎప్పుడు టీవీ చూస్తుంటాడండి. మా అబ్బాయి ఎప్పుడు టీవీ చూస్తుంటాడండి ఒక తండ్రి చెప్పాడు. ఇంకో తండ్రి అడిగితే, మా అబ్బాయి ఎప్పుడు టీవీ చూడండి.
ఒకరోజు టీవీలో కనబడ్డాడండి. మీకు ఏమర్థమైంది చెప్పనా? టీవీ చూసేవాడు ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటాడు. టీవీ చూడని వాడిని ఒకరోజు అందరూ ఎక్కడ చూస్తారు? టీవీలో చూస్తారు. మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు. మీరు ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉన్నారనుకోండి, అలానే కొట్టుకుంటూ ఉంటారు అంతే. ఇక మీకేం ఉండదా? నేను నిలబడాలి, నాకు చప్పట్లు కొట్టాలి. అఫ్కోర్స్ ఇక్కడ మనుషులదని కాదులే, కానీ మనం చేస్తే దేవుడు తీసుకొస్తాడు కదండి. దేవుడు తీసుకొచ్చి నిలబెడతాడు కదా మనం పని చేసినప్పుడు. సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండకండి. టీవీల దగ్గర పనికి మాలిన విషయాలు, చర్చలు ఎందుకంటే టైం వేస్ట్. సమయమును పోనివ్వకండి, సమయమును పోనివ్వకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పాడు చేసుకునేవాడు అజ్ఞాని, సమయాన్ని వాడుకునేవాడు జ్ఞాని. వాడు అజ్ఞాని, అందుకే టీవీ ముందు కూర్చొని అందరం టీవీలో చూసుకుంటూ చచ్చిపోయాడు. టీవీ పక్కన పెట్టాడు, పుస్తకాలు ముందు పెట్టుకున్నాడు, చదువుతున్నాడు, అనుకున్న ర్యాంక్ సాధించేశాడు, మంచి ఉద్యోగం వచ్చేసింది. వీడిని అందరూ టీవీలో చూశారు. ఇప్పుడు పిల్లలారా మీకే చెప్తున్నాను, యవనస్తులుగా మీకే చెప్తున్నాను, మీరు ఈరోజు సెల్ అనేటువంటి ఆ మాయలో, ఆ పిచ్చిలో, ఆ ప్రపంచంలో మీరు ఉండిపోయి ఆ మొబైల్ అని కూడా చూస్తూ మీకున్న సమయాన్ని అంతా కూడా దాంతో మీరు గడిపేస్తే మీ జీవితాలు ఇక అంతటితో ఆగిపోతాయి. మీలో ఎదుగుదల ఏమి ఉండదు. ఇక ఒక్కసారి దానికి దూరంగా ఉండండి, ఒక్కసారి దాన్ని పక్కన పెట్టండి, పుస్తకాలు ముందు పెట్టుకోండి, చదువుకోండి, బాగా చదవండి. ఆ రోజు అందరూ మిమ్మల్ని చూస్తారు. ఆ రోజు కావాలి అంటే సమయాన్ని పోనివ్వకూడదు. సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం. సంఘము, దేవుడు, వాక్యము, బైబిల్, ఆత్మీయత, ఈ వాతావరణం, పరలోకం, ఈ వాతావరణంలో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ వాతావరణాన్ని దాటి మనం బయటికి వెళ్ళిపోయామంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే దేవుడు 2025వ సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు మనకు ప్రసాదించాడు. ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయింది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇప్పటి వరకు నాయన మీ పిల్లలతో మీ మాటలు చెప్పాను. 2025వ సంవత్సరం నూతనత్వం అనేది మా స్వభావంలో రావాలి అని చెప్పాను. వేషంలో కాదు, మా మాటల్లో, చూపులో, నడతలో, ప్రతి విషయంలో మేము నూతనత్వం కలిగి ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయాలతో ఈ సంవత్సరం అంతా మీకోసం పని చేయటానికి సహాయం చేయమని కోరుకుంటూ, వచ్చిన మీ బిడ్డలను, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఇంకా జరగనైన ఆరాధన కార్యక్రమాలు మాకు తోడుగా ఉండండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము.